అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది. ఫిబ్రవరి 18 రేపటి నుంచి పాల్గొన్న మాసం. ఈ మాసానికి చాలా పవిత్రత ఉంటుంది. ఇంతటి పవిత్రమైన మాసంలో శివుడిని, విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరి, చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. పవిత్ర ఫాల్గుణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయో, పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి, ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మాసంలో ఎలాంటి దానాలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయో, ఎలాంటి పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయో ఈ ప్రవచనం వివరిస్తుంది. పౌరాణిక గ్రంథాలు ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా సమారాధనల మాసం గా అభివర్ణిస్తాయి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఇది చివరి నెల. మిగిలిన అన్ని మాసాలలో చేసిన పూజల ఫలితాలను ఈ ఫాల్గుణ మాసంలో పొందవచ్చు. మత్స్య పురాణం ప్రకారం ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం, గోదానం చేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యక్షంగా గోవును శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి దానం చేయడం అత్యంత శుభకరం. ముఖ్యంగా విష్ణు ఆలయానికి గోదానం చేస్తే వేల రెట్ల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యక్ష గోదానం చేయలేనివారు ఫాల్గుణ మాసంలో వెండి, రాగి లేదా పంచలోహాలతో చేసిన ఆవు బొమ్మను విష్ణు సంబంధమైన ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు. దీనివల్ల కూడా సర్వ సంపదలు చేకూరి, సమస్త దోషాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయో వ్రతాన్ని ఫాల్గుణ మాసంలో మొదటి 12 రోజులు ఆచరించాలి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 12 రోజులు విష్ణుమూర్తిని పూజించి, ఆవు పాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పయో వ్రతం ద్వారా సంవత్సరం పొడవునా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం ఆచరించి గణపతిని పూజిస్తే పుత్ర సంతానం కావాలనుకునే వారికి అబ్బాయి పుట్టే యోగం కలుగుతుంది. శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమి రోజు పార్వతీదేవిని పూజిస్తే వివాహ, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఫాల్గుణ శుక్ల ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజున ఉసిరిక చెట్టు వద్ద దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయడం, దానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ రోజున దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించడం ద్వారా జీవితంలో అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అయ్యప్ప స్వామి జన్మించిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమి కాబట్టి, ఈ రోజున అయ్యప్ప జన్మదినం కాబట్టి ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించడం ద్వారా హరిహరాత్మకుడైన అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజు శివారాధన, ఈశ్వరుడిని తుమ్మిపూలతో పూజించడం, శివ సంబంధమైన స్తోత్రాలు పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మనం జరుపుకునే హోలీ పండుగ కూడా ఇదే పర్వదినం. ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమిని సీతాష్టమి అంటారు. సీతాదేవి జనక మహారాజుకు లభించిన రోజు ఇది. ఆ రోజు సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య విభేదాలు తొలగిపోతాయి. ఫాల్గుణ మాస అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున ఏ దానం ఇచ్చినా సంవత్సరం పాటు గ్రహ దోషాలు తొలగిపోయి ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాలు తెలిపిన ప్రకారం ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనెలను కలిపి గాని విడివిడిగా గాని శివుడికి అభిషేకం చేస్తే ఈ మాసం పూర్తయిన 90 రోజుల్లోనే సర్వ సంపదలు చేకూరుతాయి. అంతటి శక్తివంతమైన ఫాల్గుణ మాసంలో ఈ విధి విధానాలను పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.